హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం హైదరాబాద్లో చికెన్ దమ్ బిర్యానీ ఎంత ఫేమసో అంతే ఫేమస్ అయిన ఎగ్ మలై కర్రీని టేస్టీగా ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టి హాఫ్ కట్ చేసుకున్న ఎగ్స్, అలాగే పాలు, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర పేస్ట్ అండి. తర్వాత కొత్తిమీర గార్నిష్ కోసం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, కొద్దిగా గరం మసాలా, జీలకర్ర పౌడరు, అలాగే కొంచెం కరివేపాకండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసే విధానంలో ఇందులో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది మంచిగా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చూపించుకున్నామే కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఒక బౌల్ అంటే ఒక హాఫ్ లీటర్ మనకు తగినంత గ్రేవీకి సరిపడా పాలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూతపెట్టి పాలు మంచిగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసి కాసేపు ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళా మూత తీసి ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అంతే అండి, ఎగ్ మలై కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి దించేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే ఎగ్ మలై కర్రీ రెడీ. తప్పకుండా మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం దివ్య రవి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.